ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్యవహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుః పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద, సరస్వతీదేవిని బ్రహ్మ నాలుకపైన, పార్వతీదేవిని శంకరుడు శరీరంలో సగభాగంలోనూ ధరిస్తూ స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కాపాడుతున్నారో, 3 వేదాల రూపం కలవారు, దేవతల చేత పూజింపబడేవారు అయిన ఆ విష్ణువు బ్రహ్మ శంకరులు అనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగింతురుగాక. కావ్యారంభ పద్యాన్ని శ్రీకారంతోనూ మగణంతోనూ ప్రారంభించడం మంగళకరం. అందువల్లనే ఇది మంగళ శ్లోకం. ఇది శార్దూల విక్రీడితం. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నప్పటికీ సంస్కృతం అమరభాష కావటం చేత ఆశీపూర్వకమైన మంగళ శ్లోకాన్ని సంస్కృతంలోనే వ్రాశాడు. త్రిమూర్తులను స్తుతిస్తూ ఈ సంస్కృత శ్లోకంతో నన్నయ్య మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. మహాభారతంలో నన్నయ్య రచించిన ఏకైక సంస్కృత శ్లోకం ఇదే కావడం విశేషం. నన్నయ్య ఋషితుల్యుడు. అతని నోట త్రిమూర్తులు అనే పదం రావటం చేత లోకాల స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లుగా ఆంధ్ర మహాభారతాన్ని కూడా త్రిమూర్తి తుల్యులైన 3 కవులు రచించి పూర్తి చేస్తారనే సూచన అప్రయత్నంగా కలిగిందని కొందరి భావన. నన్నయ్య పదం నారాయణ శబ్దభవం, తిక్కన కవిబ్రహ్మ, ఎర్రన శంభుదాసుడు. అందుచేత కవిత్రయం వారిని త్రిమూర్తుల వంటి వారు అనటం సమంజసమే. ఇందులో కీర్తింపబడిన త్రిమూర్తులు సతీ సహితులు, గార్హస్థ్య ధర్మ రక్షా పరతంత్రులు. గార్హస్థ్య ధర్మం అంటే గృహస్థాశ్రమం. త్రిపుంస యోగరూపమైన లోకానికి శ్రేయస్సును చేకూర్చటం ఈ శ్లోకంలోని ఆకాంక్ష. సమాజంలోని సర్వధర్మాలు గార్హస్థ్య ధర్మం కేంద్రంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇల్లు చక్కగా ఉంటే ఇలాతలం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆశ్రమ ధర్మాలు అక్షయంగా సాగుతాయి. సృష్టిలో స్త్రీ పురుష సంబంధాలలో ధర్మస్పృహ అక్షయంగా నిలిస్తే సమాజంలో శాంతి అమృతపదంగా అందగిస్తుంది. నన్నయ్య చేత మహాభారత రచనకు ప్రేరణ కలిగించింది రాజరాజ నరేంద్రుడు. క్రీస్తు శకము 1047వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రుడు వేంగీదేశ రాజ్యాధిపతి అయి రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. రాజరాజ నరేంద్రుడు మహావిద్వాంసుడు. ఆయన భారతీయ సాహిత్యాలను మధించాడు. పురాణాలను పక్షపాతరహితమైన బుద్ధితో విన్నాడు. అర్ధధర్మ శాస్త్రాలను స్వయంగా చదివి తెలుసుకున్నాడు. ఈశ్వరాగమాలలో మనస్సును భక్తితో నిలిపాడు. అయినా ఆయనకు వాటన్నిటికంటే శ్రీ మహాభారతంలోని పరమార్థాన్ని వినాలనే అభిలాష ఎప్పుడూ ఎక్కువగా ఉండేది. రాజరాజ నరేంద్రుని మనస్సుకు 5 అంశాలు అపరిమితమైన ప్రీతి కలిగించేవి. అవేంటంటే బ్రాహ్మణోత్తములను పూజించాలనే అభిలాష, భారతాన్ని వినాలనే ఆసక్తి, పరమేశ్వరుడిని ఆరాధించాలనే మహోత్సాహం, ఎల్లప్పుడూ అడిగిన వారికి లేదనకుండా దానం చేయాలనే స్వభావం, సదా మంచివారల సాంగత్యంలో ఉండాలనే అభిలాష. వీటిలో భారత శ్రవణాసక్తి భారత రచనను ప్రోత్సహించింది. చంద్రుడు మొదలుకొని క్రమంగా పూరుడు, భరతుడు, కురుమహారాజు, పాండురాజు వంశకర్తలుగా ప్రసిద్ధి చెందిన తన వంశంలో నిర్మల గుణ శోభితులైన పాండవుల ఉత్తమ చరిత్ర ఎప్పుడూ వినాలనే అభిలాష రాజరాజ నరేంద్రుణ్ణి నన్నయ్య చేత ఆంధ్ర మహాభారతాన్ని రచింపచేయటానికి ప్రేరేపించింది.